హలో స్టూడెంట్స్, ఇది మన టైమ్ అండ్ వర్క్ చాప్టర్లో పార్ట్ నెంబర్ 3. ఈ పార్ట్లో మనం టైమ్ అండ్ వర్క్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేద్దాం. అందులోనూ లాస్ట్లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మనకి టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? దాన్ని ఇక్కడే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. సో అక్కడ మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. A can do 3/8 as much work as B in 5/6 of the time. If B takes 87 days to complete the work alone, how much time shall A and B take together to do it? Okay, 2 persons ఉన్నారు, పర్సన్ A అండ్ పర్సన్ B. ఇప్పుడు ఎవరితో కంపేర్ చేస్తున్నారు? పర్సన్ Aని పర్సన్ Bతో కంపేర్ చేసి చెప్తున్నారు అనమాట. తను చేసే వర్క్ ఎంత అండ్ ఎంత టైంలో అని. ఇప్పుడు పర్సన్ Bతో కంపేర్ చేస్తే ఏ చేసే వర్క్ ఎలా ఉండాలి? 3/8 అయి ఉండాలి. Bతో కంపేర్ చేస్తున్నారు కాబట్టి B చేసే వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ 8 యూనిట్స్ అనుకోండి. ఇప్పుడు ఏ చేసే వర్క్ ఎలా ఉండాలి? దాంట్లో 3/8 ఉండాలి, అంటే 3 యూనిట్స్. అండ్ టైం ఎంత? 5/6 టైంలో. అంటే ఏ అనే పర్సన్ ఆ వర్క్ని ఎంత టైంలో చేస్తున్నారు? 5/6 ఆఫ్ ద టైం. మళ్ళీ ఎవరితో కంపేర్ చేసి చెప్తున్నారు? Bతోనే కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ B తీసుకునే టైం 6 యూనిట్స్ అనుకోండి. ఇప్పుడు ఏ ఎంత టైం తీసుకోవాలి? దానికి 5/6, అంటే 5 యూనిట్స్ ఆఫ్ ద టైం. క్లియరా? ఇదేంటి? వాళ్ళు చేసిన వర్క్ రేషియో. అండ్ ఇదేంటి? వాళ్ళు ఆ వర్క్స్ చేయడానికి తీసుకున్న టైం రేషియో. మనకి ఎఫిషియన్సీ అంటే వాల్యూ ఏంటి? వర్క్ అపాన్ టైమేనా? మనకి ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఏం చేయాలి? అప్పుడు వర్క్ రేషియోని టైం రేషియోతో డివైడ్ చేయండి. వర్క్ రేషియో ఏంటి? 3:8. టైం రేషియో ఏంటి? 5:6. డివైడ్ చేయండి. సో 3/5 8/6. ఇదేంటి? ఎఫిషియన్సీ రేషియో. దీన్ని సింపుల్గా రాయాలంటే ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇంటర్నల్గా 4/3. అంటే మనకి ఎఫిషియన్సీ రేషియో ఏమొచ్చింది? 3/5 4/3. దాన్ని ఇంకా సింప్లిఫైడ్ ఫార్మేట్లో రాయాలంటే ఎలా చేయొచ్చు? రేషియోస్ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉండకూడదు. సో దీన్ని సింప్లిఫైడ్ ఫార్మేట్లో రాయాలంటే రేషియోస్లో ఎలా నేర్చుకుంటారు. మీకు ఆల్రెడీ తెలుసని అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి ఇప్పుడే చెప్తాను చూడండి. ఈ రేషియోని మనం ఒక పర్టికులర్ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి ఈ డినామినేటర్స్ పోవాలన్నమాట. అలా మీరు 15తో మల్టిప్లై చేశారనుకోండి, 3తోనూ 5తోనూ రెండింటితోనూ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 15తో మల్టిప్లై చేసి దాన్ని సింప్లిఫై చేయండి. లేదంటే ఇక్కడ రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇటు తీసుకురండి. అప్పుడు కూడా సింప్లిఫై అయిపోతుంది. ఓకేనా? రెండే ఉన్నాయి కాబట్టి. సో 3 3 ఎంత వస్తుంది? 9. 5 4 ఎంత వస్తుంది? 20. ఇది మన ఫైనల్ రేషియో. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేశాను, రెండే ఉన్నాయి కాబట్టి. ఓకేనా? ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ ఇది ఎఫిషియన్సీ ఆఫ్ బి. అంటే బి 1 డేలో చేసే వర్క్ ఎంత? 20. ఏ 1 డేలో చేసే వర్క్ ఎంత? 9. అంటే ఇవి వీళ్ళ 1 డే వర్క్స్ అనమాట. ఎఫిషియన్సీ అంటే నథింగ్ బట్ వాళ్ళ 1 డే వర్క్స్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇఫ్ బీ టేక్స్ 87 days టు కంప్లీట్ ద వర్క్. అంటే బి అనే పర్సన్ 87 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుందంట. మనకి ఇప్పుడు టోటల్ వర్క్ ఎలా వస్తుంది? బి అనే పర్సన్ 1 డేలో చేసే వర్క్ ఎంత? 20. బి అనే పర్సన్ 1 డేలో 20 చేస్తే అలా తను 87 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. 1 డేలో 20 అంటే 87 daysలో 20 × 87. ఇది మన టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపి చేయాలి. చేయాలంటే వాళ్ళిద్దరిది ఎఫిషియన్సీస్ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 29 డివైడెడ్ బై 29. ఆన్సర్ ఎంత వచ్చింది? 29కి ఇది 3 times 23 ఎంత వస్తుందండి? ఆన్సర్ 60. అంటే ఏ అండ్ బి వీళ్ళిద్దరికీ కలిపి వాళ్ళిద్దరూ వర్క్ చేయాలంటే మనకి 60 days పడుతుంది అనమాట ఆ టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి. క్లియరా? ఈ క్వశ్చన్లో మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు. సార్ 1 second అండి. ఈ క్వశ్చన్లో మీకు కొన్ని డౌట్స్ వచ్చి ఉండొచ్చు. వాటిని సింప్లిఫై చేస్తాను చూడండి. ఒక 2 డౌట్స్ నేను మెన్షన్ చేస్తాను. మీకు వచ్చే ఫస్ట్ డౌట్, సార్ మీరు ఎప్పుడు ఇలాంటి లైన్ ఎక్కడైనా వచ్చిందంటే మీరు దాన్ని ఎఫిషియన్సీలా కన్సిడర్ చేస్తారు కదా, కానీ ఇక్కడ ఎందుకు వర్క్ అని సెపరేట్గా తీసుకున్నారు? అది మీకు వచ్చే ఫస్ట్ డౌట్. ఏ కెన్ డూ 3/8 యాజ్ మచ్ వర్క్ యాజ్ బి. దీన్ని ఎఫిషియన్సీ అనుకోవాలి కదా, వర్క్ అని ఎందుకు అనుకున్నారు? చూడండి, ఓన్లీ ఈ లైన్ ఒకటే ఇచ్చాడు అనుకోండి, టైం కోసం అసలు మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు అదే ఎఫిషియన్సీ అవుతుంది. ఎందుకు టైం కోసం అసలు మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటంటే టైం అనేది ఈక్వల్ అని. అంటే ఎంత టైంలో అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే టైం కోసం ప్రస్తావన తీసుకురాకుండా ఇచ్చాడు అనుకోండి, ఏ కెన్ డూ 3/8 యాజ్ మచ్ వర్క్ యాజ్ బి అన్నాడు అనుకోండి, నేను దాన్ని ఎలా రాస్తాను? ఏ అనే పర్సన్ ఒకళ్ళు, బి అనే పర్సన్ ఒకళ్ళు. సో బి అనే పర్సన్ 8 యూనిట్స్ చేస్తే ఏ అనే పర్సన్ 3 యూనిట్స్ చేస్తున్నాడు, సేమ్ టైం అని కన్సిడర్ చేస్తాను. ఓకేనా? అలాంటి కేసులో మనం సేమ్ టైం అంటే బి 8 యూనిట్స్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాడో ఏ ఆ 3 యూనిట్స్ చేయడానికి అంతే టైం తీసుకుంటున్నాడని కన్సిడర్ చేయాలి. అంటే టైం రేషియో ఏమైపోయింది? 1:1 అయిపోయింది. అప్పుడు నాకు చెప్పండి, ఇది వర్క్ అవుతుంది, ఇదేమో టైం రేషియో అవుతుంది. అప్పుడు ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? 3/1 8/1 అంటే 3:8 కదా. ఆ కేసులో ఏమైంది? ఆ వర్క్ రేషియోనే ఎఫిషియన్సీ రేషియో. అందుకనే డైరెక్ట్గా ఎఫిషియన్సీ అని తీసుకుంటాం అలాంటి కేసెస్లో.
బట్ ఇక్కడేంటి, వర్క్ ఇచ్చాడు, దాంతోపాటు టైం కూడా డిఫరెంట్ కదా, అందుకనే నేను వీటిని సెపరేట్గా తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా అలాంటి కేసెస్లో కూడా ఇంటర్నల్గా ఇదే జరుగుతుంది, కాకపోతే దాన్ని ఎవరు డైరెక్ట్గా చేయరన్నమాట. క్లియరా? నెక్స్ట్ మీకు వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ ఈ రెండు డిఫరెంట్ రేషియోస్ కదా, మీరు డైరెక్ట్గా ఎలా సార్ డివైడ్ చేశారంటే, దీన్ని మీరు 3x అనుకోండి, ఇది మీరు 8x అనుకుంటారు. ఇది 5y అనుకోండి, ఇది 6y అవుతుంది. మీరు అల్టిమేట్లీ డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, 3x ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 8x, అండ్ ఇది 5y, ఇది ఎంత వస్తుంది 6y. ఎలానో రేషియోలో డివైడ్ చేసిన తర్వాత x గెట్ క్యాన్సిల్డ్, y గెట్ క్యాన్సిల్డ్. ఎలానో క్యాన్సిల్ అయిపోయేదానికి, ఎలానో మనం ఇలా మల్టిప్లై కానీ లేదంటే డివైడ్ కానీ చేసేటప్పుడు ఎలానో టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి కదా ఈ పార్ట్ వాల్యూస్, అందుకనే నేను డైరెక్ట్గా తీసుకున్నాను, నో ప్రాబ్లం. క్లియరా? మీకు వచ్చే ఆ చిన్న చిన్న మైనర్ డౌట్స్ ఉంటాయి కదా, అవే ఇంపార్టెంట్ మనకి. అప్పటికి మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అప్పుడు నేను దాన్ని స్పెసిఫై చేసి చెప్తాను మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సేమ్ మోడల్, నో చేంజ్, సాల్వ్ చేయండి. ట్రై చేశారా? ఇఫ్ A can do 4/9 as much work as B in 2/5 of the time, if they together take 27 days to complete the work, how much time shall B take alone to do it? Same, A అనే పర్సన్, B అనే పర్సన్. B చేసే వర్క్, ఇక్కడ కూడా మనం Bతోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి B చేసే వర్క్ 9 అనుకోండి, A చేసే వర్క్ దాంట్లో ఎంత ఉండాలి, 4/9 ఉండాలి. ఫైన్. అండ్ ఇన్ 2/5 ఆఫ్ ద టైం అంటే B తీసుకున్న టైం 5 units ఆఫ్ టైం అనుకోండి, దాంట్లో 2/5 అంటే ఇక్కడ 2 units ఆఫ్ టైం. సింప్లీ ఇప్పుడు కూడా ఏం చేస్తారు, ఇది వర్క్ రేషియో, ఇది టైం రేషియో, డివైడ్ చేయండి. అదే 4/1 అంటే 4/2 అంటే 2నే కదా, 2:9/5. సో 5తో అటు ఇటు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2s are 10, ఇది 9. ఇది A ఎఫిషియన్సీ, ఇది B ఎఫిషియన్సీ. మనకి వర్క్ ఎలా ఇచ్చాడు, ఇఫ్ దే టుగెదర్ టేక్ 27 days, ఇద్దరు కలిపితే 29 days పడుతుందంట. అయితే ఇద్దరు కలిసి 1 dayలో చేసే వర్క్ ఎంత, 19. అలా వాళ్ళిద్దరు కలిసి 27 days చేస్తే 19 × 27, ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి, B ఒక్కడే చేయాలి. B 1 dayలో చేసే వర్క్ ఎంత అంటే B ఎఫిషియన్సీ ఎంత, 9 డివైడెడ్ బై 9. 9తో క్యాన్సిల్ చేస్తే ఇది 3 times, 19 3s are ఎంత వస్తుందండి, 57. అంటే B ఒక్కడే ఆ టోటల్ వర్క్ని చేయాలంటే తనకి 57 days పడుతుంది. క్లియరా? అండ్ లెట్ మీ నో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టూ ఫాస్ట్. ఇన్ సమ్ కేసెస్ ఐ మే గో టూ ఫాస్ట్, అందుకని ఒక్కసారి చెప్పండి, నాకు కూడా తెలియదు అనమాట నేను ఫాస్ట్గా వెళ్తున్నట్టు. అందుకని ఈ క్వశ్చన్ కూడా ఒక్కసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ట్రై చేశారా? A and B టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అంటే A అండ్ B వీళ్ళిద్దరూ కలిసి చేస్తేనేమో 12 daysలో వర్క్ అనేది ఫినిష్ అవుతుంది. విచ్ B and C టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 16 days. B and C వీళ్ళిద్దరూ కలిసి చేస్తే మాత్రం 16 days అంట. ఇఫ్ A వర్క్స్ ఫర్ 5 days and B వర్క్స్ ఫర్ 7 days, then C completes the remaining work in 13 days. In how much time B alone does the work alone? చూడండి, ఇక్కడ C ఎఫిషియన్సీ మనకు తెలీదు, అండ్ ఏ ఎఫిషియన్సీ అంటే వీళ్ళవి ఇండివిజువల్ ఎఫిషియన్సీస్ మనకు తెలియవు. టోటల్ వర్క్ మనం ఏమనుకోవచ్చు అందాక, టోటల్ వర్క్ని 48 అనుకోవచ్చా, 96 అని కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం అది. 48 అనుకుంటే 12కి ఇది 4 times అండ్ 16కి ఇది 3 times. ఓకేనా? మనకి వీళ్ళు వర్క్ ఎలా ఫినిష్ చేశారంట, 5 days. చూడండి, ఏ అనే పర్సన్ ఎఫిషియన్సీ ఏ అనుకుందాం కాసేపు, అంటే ఏ 1 day చేసే వరకు ఏ అయితే తను ఎన్ని డేస్ పని చేశాడు, అట్లా 5 days చేశాడు. సో 5 daysలో తను చేసిన వర్క్ ఎంత వస్తుంది, 5A ప్లస్ 5 days B పని చేశారా, ఆ తర్వాత B వర్క్స్ ఫర్ 7 days అంట, 7 days B పని చేశారు. C కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 13 days అంట. C అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒక 13 days పని చేస్తున్నారు, అంటే 13C. ఇదంతా కలిపితే దేనికి ఈక్వల్ అవ్వాలి, టోటల్ వర్క్ మన 48కి ఈక్వల్ అవ్వాలి. వాళ్ళు ఈ విధంగా వర్క్ అనేది ఫినిష్ చేశారు. ఓకేనా? నాకు చెప్పండి, A + B వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ కలిపితే ఎంత అవుతుంది, 4. B + C వీళ్ళిద్దరిది సెపరేట్గా కలిపితేనేమో 3. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఎలా ఉంది, 5A + 7B + 13C = 48. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు బ్రేక్ డౌన్ చేయాలి. సార్ ఎట్లాగా, ఇక్కడ 5A ఉంది కదా, ఇక్కడ కూడా 5B ఉంది కదా, అప్పుడు మనం ఎలా రాయొచ్చు, 5A ప్లస్ ఇక్కడ 7B ఉందంటే ఆ 7Bలో మనకి 5B ఉంది కదా, ఉంది, ప్లస్ ఎక్స్ట్రాగా ఒక 2B ఉంది, ప్లస్ 13C, దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, 48. చూడండి ఇక్కడ 5A + 5B
అంటే 5ని కామన్ తీసారనుకోండి, లోపలికి ఏమొస్తుంది A ప్లస్ బి. నాకు ఇండివిజువల్గా వాళ్ళ ఎఫిషియన్సీస్ తెలియవు, బట్ కంబైన్డ్గా వాళ్ళిద్దరిది ఎఫిషియన్సీ తెలుసు కదా. సో అలా కంబైన్డ్ ఎఫిషియన్సీస్ వచ్చేటట్టు నేను బ్రేక్ డౌన్ చేసుకోవాలి. అందుకని నేను 5ని కామన్ వచ్చేటట్టు తీసుకున్నాను. సో 5 ఆఫ్ A ప్లస్ బి, వాళ్ళిద్దరిది కంబైన్డ్ ఎఫిషియన్సీ మనకు తెలుసు, ప్లస్ 2B ఉంది ఇక్కడ, అండ్ ఇక్కడ ఎలానో 2B ఉంది కాబట్టి ఇక్కడ ఒక 2C ఉంది అనుకోండి, అప్పుడు 2 కామన్ వచ్చేస్తుంది కదా. సో 2B ప్లస్ అక్కడ 13Cలోంచి ఒక 2C కామన్ తీసాను అనుకోండి, ప్లస్ 11C మిగులుతుంది, దట్ ఈక్వల్స్ టు 48 అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి 2ని కామన్ తీయొచ్చు. 5 ఆఫ్ A ప్లస్ బి అంటే ఎంత, A ప్లస్ బి వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత 4, ప్లస్ ట్వైస్ ఆఫ్ B ప్లస్ C వీళ్ళిద్దరిది ఎంత అవుతుంది 3, ప్లస్ 11C దట్ ఈక్వల్స్ టు 48. ఇప్పుడు మనకి C ఇండివిజువల్ ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. C ఎఫిషియన్సీ వచ్చిందంటే B ఎఫిషియన్సీ వచ్చేస్తుంది, B ఎఫిషియన్సీ వచ్చింది అంటే A ఎఫిషియన్సీ వచ్చేస్తుంది. అంతే కదా, అలా సాల్వ్ చేయాలి దీన్ని. ఒకసారి చూడండి, 5 4s are 20 ప్లస్ 2 3s are ఎంత వస్తుంది 6 ప్లస్ 11C దట్ ఈక్వల్స్ టు 48. సో ఈ 26 అవతలకి వెళ్ళింది అనుకోండి, ఎంత మిగులుతుంది మీకు 22. సో 11C ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 22, C ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది 2. అంటే C ఎఫిషియన్సీ ఎంత వచ్చింది 2 అంట. మరి C ఎఫిషియన్సీ 2 అయితే, 1 సెకండ్, C ఎఫిషియన్సీ 2 అయితే, ఇక్కడ C ఎఫిషియన్సీ 2 అయితే, మరి B అండ్ C వీళ్ళిద్దరిది కలిపితే ఎంతంట 3. అట్లాంటప్పుడు B ఎఫిషియన్సీ ఎంత అయి ఉండాలి 1. మరి ఇక్కడ B ఎఫిషియన్సీ 1 అయితే A ఎఫిషియన్సీ ఎంత అయి ఉండాలి, వీళ్ళిద్దరిది కలిపితేనేమో 4, అంటే A ఎఫిషియన్సీ 3 అయి ఉండాలి. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇన్ హౌ మెనీ డేస్ ఇన్ హౌ మచ్ టైమ్ B ఎలోన్ డస్ ద హోల్ వర్క్. హోల్ వర్క్ అంటే ఈ టోటల్ వర్క్ని ఎవరు చేయాలి, B ఒక్కడే చేయాలి. B ఎఫిషియన్సీ ఎంత 1, ఇక్కడ నుంచి వచ్చేసింది కదా. సో డివైడెడ్ బై 1, టోటల్ వర్క్ని ఎవరు చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీని డినామినేటర్లో వేసుకుంటాం, కథం. సో 48 days. క్లియరా, మోడల్ అర్థమైందా? నెక్స్ట్, P and Q together can do a job in 6 days. Okay, fine. Q and R can finish the same job in 60 by 7 days అంట. ఓకే, P started the work and worked for 3 days. వాళ్ళు వర్క్ ఏ విధంగా ఫినిష్ చేశారో చూడండి. 3 days P వర్క్ చేశాడు, ప్లస్ Q and R కంటిన్యూడ్ ఫర్ 6 days. చూడండి, ఇక్కడ P ఒక్కడే వర్క్ స్టార్ట్ చేశాడు, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ Q and R వస్తున్నారు సెపరేట్గా. ఇప్పుడు Q and R వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వర్క్ కంటిన్యూ చేశారంట, అలా 6 days పని చేశారు. సో అంతే, ఇలానే వీళ్ళు వర్క్ చేసి టోటల్ వర్క్ని ఫినిష్ చేశారంట. టోటల్ వర్క్ ఏంటి అసలు, టోటల్ వర్క్ని ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ న్యూమరేటర్లో 6 ఉంది, ఇక్కడ కూడా న్యూమరేటర్లో ఎంత ఉంది 60. అంటే మీకు ఫ్రాక్షన్స్లో వచ్చేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్రాక్షన్స్లో వచ్చేటప్పుడు ఓన్లీ న్యూమరేటర్స్ మాత్రమే చూసుకోండి, ఓకేనా. ఆ న్యూమరేటర్స్ చూసుకుంటే ఈ రెండిటితోనూ డివైడ్ అవ్వగలిగే నెంబర్ అంటే 60 మన టోటల్ వర్క్ అనుకుందాం. మన టోటల్ వర్క్ 60 అయితే ఎఫిషియన్సీస్ ఎలా వస్తాయి చూడండి. ఇది మన టోటల్ వర్క్, ఇది ఆ టోటల్ వర్క్ చేయడానికి తీసుకున్న టోటల్ టైం. మనకి ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ అపాన్ టోటల్ టైం టేకెన్, అంటే 60 by 6 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ అప్పుడు 10. ఇక్కడ వీళ్ళ ఎఫిషియన్సీ. ఇప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ కావాలంటే టోటల్ వర్క్ ఎంత 60 అపాన్ ఎవరిద్దరిది ఎఫిషియన్సీ కావాలి మనకి, వీళ్ళిద్దరిది. వాళ్ళు తీసుకున్న టోటల్ టైం ఎంత 60 by 7. సో టోటల్ వర్క్ అపాన్ టోటల్ టైం టేకెన్ అంటే 60 by 7. 60 గెట్ క్యాన్సిల్, 7 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది, ఇక్కడ 7 వస్తుంది. క్లియరా మీకు? ఫ్రాక్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారు ఆల్మోస్ట్, అందుకని ఇది క్లియర్గా మెన్షన్ చేసి చెప్పడం. మనకు వాడు ఏమడిగాడు, వీళ్ళు ఈ విధంగా వర్క్ ఫినిష్ చేశారు, టోటల్ వర్క్ ఎంత అనుకుంటున్నాం ఇప్పుడు 60. సో ఇక్కడ 60. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు, ఈ ఈక్వేషన్ని ఇక్కడ రాసినాం ఒకసారి చూడండి. 3P ప్లస్ 6Q ప్లస్ 6R ఈజ్ ఈక్వల్స్ టు 60. మనకేం తెలుసు, P ప్లస్ Q వీళ్ళిద్దరిది తెలుసు, Q ప్లస్ R వీళ్ళిద్దరిది తెలుసు. సో ఏం చేస్తున్నాను, ఇక్కడ 3P ఉంది కాబట్టి ఇందులో కూడా ఒక 3Q ఉంది కదా. సో అలా నేను డివైడ్ చేసుకుంటాను. 3P ప్లస్ నేను 6Qని 3Q ప్లస్ 3Q అని రాసుకుంటున్నాను. ప్లస్ ఇక్కడ 6Rని కూడా 3R ప్లస్ 3R అని రాసుకుంటున్నాను. అప్పుడు నాకు ఈజీ అవుతుంది కదా, వర్క్ ఈజీ అయిపోద్ది. సో ఇక్కడ నేను 3ని కామన్ తీసుకుంటే P ప్లస్ Q లోపల ఉంటుంది. P ప్లస్ Q అంటే ఆన్సర్ ఎంత, ఇక్కడ 10 కదా, ఆ 10 లోపల పెట్టేసేయండి. ప్లస్ ఇక్కడ 3ని కామన్ తీస్తే Q ప్లస్ R లోపల ఉంటుంది, అంటే 3 ఇంటూ Q ప్లస్ R అంటే ఎంత ఎఫిషియన్సీ వీళ్ళిద్దరిది కలిపి
7 కదా, 7 ఇక్కడ పెట్టుకోండి. ప్లస్ ఇంకా మిగిలిపోయింది ఏంటి మనకి 3R. అంటే ఫస్ట్ మనకి ఆర్ ఎఫిషియన్సీ వస్తుంది. సో 30 + 3 7 = 21. 30 + 21 అంటే 51. సో 60లోంచి 51 మైనస్ చేసాం అనుకోండి 9. అంటే 3R వాల్యూ ఎంత వచ్చిందండి 9. ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకు అప్పుడు 3. అంటే ఆర్ ఎఫిషియన్సీ 3 అయితే, ఆర్ ఎఫిషియన్సీ మనకి 3 అయితే క్యూ అండ్ ఆర్ వీళ్ళిద్దరిది కలిపి ఎంత అయి ఉండాలి 7. అంటే క్యూది ఎంత అయి ఉండాలి 4. క్యూది 4 అయితే పీది 6 అయి ఉండాలి. సో దట్ అప్పుడే వీళ్ళిద్దరిది కలిపితే మనకి టోటల్ ఎఫిషియన్సీ 10 అవుతుంది. క్లియరా? మనకు అడిగింది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ డేస్ విచ్ ఆర్ అండ్ పీ కెన్ కంప్లీట్ ద జాబ్. అంటే ఆర్ చేసేటప్పుడు ఎన్ని డేస్ తీసుకుంటాడు, పీ చేసేటప్పుడు ఎన్ని డేస్ తీసుకుంటారు, ఆ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్కి డిఫరెన్స్ అనమాట. ఈ టోటల్ వర్క్ని ఆర్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, టోటల్ వర్క్ అపాన్ ఆర్ చేయాలి కాబట్టి ఆర్ ఎఫిషియన్సీ 3, 20 డేస్ పడుతుంది అనమాట ఆర్కి. అదే పీ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, టోటల్ వర్క్ అపాన్ పీ ఎఫిషియన్సీ ఎంత 6, 10 డేస్. అంటే ఆర్ అనే పర్సన్కి 20 డేస్ పడుతుంది, పీ అనే పర్సన్కి 10 డేస్ పడుతుంది. సో వీళ్ళు తీసుకున్న నెంబర్ ఆఫ్ డేస్కి డిఫరెన్స్ అడుగుతున్నారు. సో 20కి 10కి డిఫరెన్స్ ఎంత, 10 డేస్. అది మన ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ హ్యాస్ 3 sons. ద మ్యాన్ కెన్ డూ ట్వైస్ ద వర్క్ ఆఫ్ హిస్ 3 sons. చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు ఫాదర్, అండ్ తనకి 3 కొడుకులు కూడా ఉన్నారు. son 1, son 2, son 3. ఓకేనా? ద మ్యాన్ కెన్ డూ ట్వైస్ ద వర్క్ ఆఫ్ హిస్ 3 sons. అంటే వాళ్ళ 3 కొడుకులు కలిపి చేస్తే ఎంత వర్క్ చేస్తారో దానికి 3 times వర్క్ ఫాదరే చేస్తారంట. ఇక్కడ మనకి టైం కోసం ఏం మాట్లాడలేదు, అంటే వర్క్ కోసం చెప్తున్నాడు, అంటే అదే మన ఎఫిషియన్సీ కూడా అవుతుంది. అవునా కాదా? సో వీళ్ళ 3 కలిపి ఒక టైంలో 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేశారనుకోండి, సేమ్ టైంలో ఫాదర్ ఎంత వర్క్ చేస్తున్నాడు, వాళ్ళ 3కి ఎంతైతే ఉందో వర్క్ దానికి 3 times. అంటే వాళ్ళ ఎఫిషియన్సీస్ కూడా ఇవే 3:1. ద ఫస్ట్ అండ్ ద సెకండ్ సన్ కెన్ డూ ఇట్ ఇన్ 24 days and 36 days అంట. సో ఆ టోటల్ వర్క్ ఏదైతే ఉందో ఆ టోటల్ వర్క్ని ఫస్ట్ సన్ 24 daysలో, సెకండ్ సన్ 36 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేసేస్తారంట. ఇఫ్ ద మ్యాన్ కంప్లీట్స్ ద హోల్ వర్క్ ఇన్ 3/11 days. నాకు చూడండి, ఇక్కడ ఫస్ట్ సన్నిది లేదా సెకండ్ సన్నిది ఇండివిజువల్గా ఎఫిషియన్సీస్ నాకు తెలీదు, వీళ్ళ 3ది కలిపి ఎఫిషియన్సీ తెలుసు 1 అని, అండ్ ఫాదర్ది సెపరేట్గా ఫాదర్ ఎఫిషియన్సీ నాకు కంప్లీట్గా తెలుసు 3 అని. అయితే ఫాదర్ ఎఫిషియన్సీ 3 అంటే ఫాదర్ 1 dayలో చేసే వర్క్ ఎంత 3. అలా తను ఎన్ని డేస్ కష్టపడాలి సో దట్ టోటల్ వర్క్ అయిపోతుందంట 3/11 days అంట. అంటే 3/11 days అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ అంటే 3/11 అంటే ఆన్సర్ ఏమవుతుందో చూడండి, 11 3s 33, 33 + 3 అంటే 36. సో 36/11 days కష్టపడితే ఫాదర్ వర్క్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు టోటల్ వర్క్ ఎలా వస్తుంది, 1 dayలో చేసే వర్క్ 3 అయితే అతను 36/11 days కష్టపడితే 36/11తో మల్టిప్లై చేస్తే ఇది మన టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ చూడడానికి కొంచెం చిరాగ్గా ఉంది కాబట్టి ఇక్కడ 11 డినామినేటర్లో లేకుండా ఉంటే బాగుండేది. సో అలా లేకుండా ఉండాలంటే ఒక చిన్న చేంజ్ చేద్దామా, చిన్న చేంజ్. కాసేపు ఇక్కడ దీన్ని 1:3 అనుకోవచ్చు, లేదా 11:33 అనుకోవచ్చు. ఐ మీన్ ఇలా. అంటే ఇప్పుడు ఫాదర్ ఎఫిషియన్సీ నేను 33 అనుకుంటున్నాను, వాళ్ళ 3 కొడుకులది వచ్చేసరికి 11 అనుకుంటున్నాను. ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇప్పటికీ కూడా రేషియో అదే కదా, 3:1 కదా. 33:11 అన్నా 3:1 అన్నా ఒకటే కదా. ఇప్పుడు ఈ రేషియోతో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈ రేషియో ఇంక వదిలేసేయండి. ఇప్పుడు ఫాదర్ ఎఫిషియన్సీ ఎంత 33, అంటే 1 dayలో చేసే వర్క్ 33 అయితే అతను ఎన్ని డేస్ కష్టపడాలి, 36/11 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. అంటే ఇప్పుడు టోటల్ వర్క్ అంటే ఎంత వస్తుందో చూడండి, 3 × 36 అంటే ఎంత వస్తుందంటే టోటల్గా 108. ఇది మన టోటల్ వర్క్ అయితే ఈ టోటల్ వర్క్ని ఫినిష్ చేయడానికి ఫస్ట్ సన్కి 24 days పట్టిందంట. అంటే 108 వర్క్ కంప్లీట్ చేయడానికి అతనికి 24 days పట్టింది. 108 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని తను ఫస్ట్ సన్ 24 daysలో కంప్లీట్ చేస్తే 1 dayలో తను ఎంత చేస్తున్నట్టు 108/24. 12కి ఇది 2 times, 12కి ఇది 9 times అంటే 4.5. ఈ 4.5 ఏంటో చెప్తారా? ఫస్ట్ సన్ యొక్క ఎఫిషియన్సీ 24 daysలో తను 108 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఫినిష్ చేస్తున్నాడంటే 1 dayలో తను చేసేది ఎంత అయి ఉండాలి, 4.5 అయి ఉండాలి. అంటే ఫస్ట్ సన్ 1 day ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 4.5. టోటల్ వీళ్ళ 3ది కలిపి ఎఫిషియన్సీ ఎంత అకార్డింగ్ టు దిస్ రేషియో 11. అందులో ఫస్ట్ సన్ ఎంత ఉందంట, 4.5 ఉందంట. ఓకే,
సెకండ్ సన్ దాన్ని 36 డేస్లో చేస్తాడంట. 108 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ని 36 డేస్లో అంటే 1 డేలో 3 యూనిట్సే కదా. అంటే సన్ 2 ఎఫిషియన్సీ ఎంత వస్తుందండి? 3. వీళ్ళిద్దరిది కలిపితేనే 3 వచ్చేసింది. 7.5 అయిపోయింది. 4.5 తినది, 3 తినది. వీళ్ళిద్దరిదే 7.5 అయింది. అంటే థర్డ్ సన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత అయి ఉండాలి? సో దట్ వాళ్ళ ముగ్గురిది కలిపి 11 అవ్వాలి. 7.5 ఈ టోటల్ 11 నుంచి ఆ 7.5 తీసేసేయండి. ఎంత వస్తుంది ఆన్సర్? 35. 3.5 ఏనా? 3.5 ఏనా? క్లియర్? అంటే మూడో కొడుకు యొక్క ఎఫిషియన్సీ ఎంత అంట? 3.5. దెన్ ఫైండ్ అవుట్ ద టైం టేకెన్ బై ద థర్డ్ పర్సన్ టు ఫినిష్ ద హోల్ వర్క్. ఈ వర్క్ను ఫినిష్ చేయడానికి థర్డ్ సన్కి ఎన్ని డేస్ పడుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు టోటల్ వర్క్ ఎంత? 108. థర్డ్ సన్ ఎఫిషియన్సీ ఎంత? 3.5. 3.5 అంటే 7/2 అని ఈ 2ని కాస్త పైకి పట్టుకెళ్ళారు అనుకోండి, 216/7 అవుతుంది. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. మీకు ఆన్సర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే మీకు తెలుసు ఎలా సాల్వ్ చేయాలో. మీరు దీన్ని ఎలా రాయొచ్చు? 36/7 అని కూడా రాయొచ్చు. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు అని చెప్తున్నా. మీకు తెలుసు కదా, మీకు తెలుసు అని అజ్యూమ్ చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే మనం చేసిన ఈ ప్రీవియస్ క్వశ్చన్లో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏమైనా క్లమ్జీగా అనిపిస్తే. A would have taken 12 hours less than what B would have taken to complete the task if each of them worked alone. Okay, working together they can complete the task in 17.5 hours. How many hours would B take to do 50% of the task? Very good. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశారా? సో చూడండి, ఏ అనే పర్సన్ అంట బి అనే పర్సన్ తీసుకున్న టైం కంటే 12 hours తక్కువ తీసుకుంటాడంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఇక్కడ, బి అనే పర్సన్ ఇక్కడ, అండ్ వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంట? 17.5 hours కంప్లీట్ చేసేస్తారంట. సో ఏ ప్లస్ బి ఇక్కడ. ఏ అనే పర్సన్కి ఎంత టైం పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ బి అనే పర్సన్కి x యూనిట్స్ టైం అనుకోండి. ఏ అనే పర్సన్కి ఎంత టైం పట్టాలి? దానికంటే 12 hours తక్కువ, అంటే x - 12 hours. సో ఏ అనే పర్సన్కి టోటల్ వర్క్ చేయడానికి ఇంత టైం పడుతుంది. అండ్ వాళ్ళిద్దరూ కలిసి కష్టపడితే మాత్రం 17.5 hours. 17.5 ఏమనుకోవచ్చు? 35/2 అనుకోవచ్చా? ఇప్పుడు టోటల్ వర్క్ ఏమనుకోవచ్చు? ప్రీవియస్ క్వశ్చన్లో మీకు చెప్పాను, ఓన్లీ న్యూమరేటర్ మాత్రమే కన్సిడర్ చేయండి అని చెప్పి. ఇక్కడ చూడండి, మీకు ఫ్రాక్షన్ ఉంది. న్యూమరేటర్ని మాత్రమే కన్సిడర్ చేసి ఇక్కడ x - 12తోనూ డివిజిబుల్ అయి ఉండాలి, అండ్ xతోనూ డివిజిబుల్ అయి ఉండాలి, అండ్ ఇక్కడ 35తో కూడా డివిజిబుల్ అయి ఉండాలి. మూడుతోనూ డివిజిబుల్ అయి ఉండాలంటే x - 12తో మల్టిప్లై అయి ఉండాలంటే ఖచ్చితంగా x - 12 మన టోటల్ వర్క్లో ఉండాలి. అండ్ ఎక్స్తో డివిజిబుల్ అయి ఉండాలంటే ఎక్స్ కూడా అందులో పెట్టుకోండి. 35తో కూడా డివిజిబుల్ అయి ఉండాలంటే 35ని కూడా అక్కడ పెట్టుకోండి. ఇది మన టోటల్ వర్క్ అనుకోండి కాసేపు. ఇది మన టోటల్ వర్క్ అయితే వాళ్ళ ఎఫిషియన్సీస్ ఏమవుతాయో చెప్పండి. x - 12కి నేను ఇంకా దేంతో మల్టిప్లై చేస్తే ఈ టోటల్ వర్క్ వస్తుంది? x × 35 అంటే 35x. ఇది ఏ అనే పర్సన్ యొక్క ఎఫిషియన్సీ. అండ్ ఎక్స్ని దేంతో మల్టిప్లై చేస్తే x - 12 × x × 35 వస్తుంది. x ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, x - 12 × 35తో మల్టిప్లై చేస్తే చాలు, అంటే 35 of x - 12. అండ్ ఇక్కడ 35/2 ఉంది కదా, 35/2ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఇక్కడ x - 12 × x × 35 వస్తుంది. లేదంటే ఇది టోటల్ వర్క్ కదా, మనకి వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? టోటల్ వర్క్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్. ఇది టోటల్ వర్క్, టోటల్ డేస్ టేకెన్ ఇది. అలా కూడా చేయండి. డైరెక్ట్గా చేయాలంటే 2 × x × x - 12 ఆన్సర్. మీకు అలవాటు అయ్యే కొద్దీ ప్రాక్టీస్ చేస్తారు కదా, అలవాటు అయిపోతుంది, డైరెక్ట్గా వస్తుంది. కాకపోతే అలవాటు కాకపోతే టోటల్ వర్క్ అపాన్ టోటల్ నెంబర్ ఆఫ్ టైం టేక్ టోటల్ అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ అలా చేయండి. ఒకసారి ఎంత వస్తుందో? x - 12 × x × 35. ఇది టోటల్ వర్క్ అపాన్ టోటల్ టైం టేకెన్ అంటే 35/2. 35 గెట్ క్యాన్సిల్, 2 పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు 2 × x × x - 12 అది వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ అవుతుంది. క్లియరా? ఇక్కడ దాకా క్లియర్? కేర్ఫుల్గా చూడండి ఇక్కడ ఒకసారి. ఇదేంటి? ఏ అనే పర్సన్ 1 day వర్క్. ఇదేంటి? బి అనే పర్సన్ 1 day వర్క్. ఇదేంటి? వాళ్ళిద్దరిది కలిపి 1 day వర్క్. అయితే ఆ 1 day వర్క్ ఇక్కడ కూడా వస్తుంది కదా, ఏ అనే పర్సన్ 1 day వర్క్ ప్లస్ బి అనే పర్సన్ 1 day వర్క్. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ, ఇది వాళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ. సో అది ఇక్కడ కూడా ఉంది కదా, వాళ్ళిద్దరి ఎఫిషియన్సీస్ కలపండి. 35x ప్లస్ 35 × x - 12. సో ఇదేంటి? వాళ్ళిద్దరిది కలిపి కంబైన్డ్ ఎఫిషియన్సీ. ఇక్కడ రెండింటిని యాడ్ చేస్తే. సో అదే కదా ఇక్కడ కూడా ఇచ్చాడు.
అది కూడా వాళ్ళిద్దరిది కంబైన్డ్ ఎఫిషియన్సీనే. సో 2x ఇంటూ x మైనస్ 12. సో ఇదేంటి, ఏబిది కంబైన్డ్ ఎఫిషియన్సీ. అండ్ ఈ రెండు ఏంటంట, వాళ్ళిద్దరిది కంబైన్డ్ ఎఫిషియన్సీ. ఆ రెండు ఒకటేగా, అంతేనా కాదా? అంతే కదా. ఇప్పుడు మల్టిప్లై చేయండి. 35x ప్లస్ 35x మైనస్ 35 ఇంటూ 12 అంటే 70/2 అని రాసుకుంటే 2కి 6 టైమ్స్ 6 ఇంటూ 70 అంటే 420. అంటే 70x మైనస్ 420 దట్ ఈక్వల్స్ టు 2x స్క్వేర్ మైనస్ 12x. చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. నేను మీకు ఇంకా చాప్టర్ కంప్లీట్ చేయలేదు, బట్ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. బట్ ప్రస్తుతానికి మాత్రంగా నేను ఇదే తీసుకొని సాల్వ్ చేస్తాను. ఆ చాప్టర్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి మనకు స్పేసే లేదే. ఈ 70xని అటు తీసుకొచ్చారు అనుకోండి, ఎంత అవుతుంది? 1 సెకండ్. 2 ఇంటూ 12 అంటే 24 కదా, సారీ. అది 24x. 24x. ఈ 70xని ఇటువైపు తీసుకొచ్చారు అనుకోండి, మైనస్ 70x అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 2x స్క్వేర్ మైనస్ 94x. అందులో ఇక్కడ ప్లస్ 420 ఉంది కదా, అటువైపు వెళ్ళిపోతే సారీ మైనస్ 420 కదా, అటువైపు వెళ్ళిపోతే ప్లస్ 420 దట్ ఈక్వల్స్ టు 0. ఇదేనా ఫైనల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే అన్నిట్లోనూ 2 కామన్గా ఉంది కదా. సో 2 అంటే x స్క్వేర్ మైనస్ 47x ప్లస్ 210 ఈక్వల్స్ టు 0. సో 210కి ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్ని సెకండ్ సింపుల్ ఏముంది, యాడ్ చేస్తే నాకు 47 రావాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తెలియని వాళ్ళు నో ప్రాబ్లం, వర్రీ తీసుకోవద్దు, నేను చెప్తాను, టెన్షన్ అస్సలు తీసుకోవద్దు. ఓకేనా? వర్రీ అవ్వద్దు. 210కి ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్ని సెకండ్ సింపుల్ ఏముంది, ప్లస్ అంటే యాడ్ చేస్తే నాకు 47 రావాలి. సార్ మైనస్ 47 కాదు, 47 మాత్రమే. ఓకేనా? ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ప్లస్ రెండు కూడా పాజిటివే. అండ్ 210 దానికి ఉండే ఒక 2 ఫ్యాక్టర్స్, దీన్ని ఎలా రాయొచ్చు మనం? 70 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 42 ఇంటూ 5 42 5 42 అండ్ ఇంకొకటి ఏంటి 5. అయితే నాకు ఇప్పుడు ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి? 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటి ఎక్స్ వాల్యూ ఏంటి 42, ఇంకొకటి ఏంటి ఎక్స్ వాల్యూ 5. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 47 వస్తుంది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు 210 కూడా వస్తుంది కదా. సో ఎక్స్కి ఇక్కడ నాకు 2 వాల్యూస్ వచ్చినాయి, బట్ ఎక్స్కి ఒరిజినల్ వాల్యూ ఏది ఇక్కడ నాకు? చూడండి ఇక్కడ ఎక్స్లోంచి నేను -12 తీయాలి. అంటే ఏ అయినా పర్సన్ చేసే వర్క్, ఏ అయినా పర్సన్ వర్క్ చేస్తే x - 12 డేస్ పడుతుంది. ఎక్స్ వాల్యూ నేను 5 తీసుకున్నాను అనుకోండి, 5 - 12 అంటే -7 డేసా? నెగిటివ్లో ఉంటుందా ఎక్కడైనా డేస్? ఉండదు కదా. సో ఎక్స్కి వాల్యూ 5 అనేది నాట్ పాసిబుల్. ఎక్స్కి ఒకే ఒక వాల్యూ పాసిబుల్ విచ్ ఇస్ 42. మనకేం అడుగుతున్నారు? బి తీసుకున్న టైం ఎంతంట? ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్. అంటే ఆ టోటల్ వర్క్ చేయడానికి బి తీసుకున్న టైం ఎంత? ఎక్స్. అంటే బి అనే పర్సన్ వర్క్ టోటల్గా ఫినిష్ చేయడానికి 42 అవర్స్ తీసుకుంటాడు. కానీ మనకు అడుగుతుంది ఏంటి? హౌ మెనీ అవర్స్ వుడ్ బీ టేక్ టు డూ 50% ఆఫ్ ద టాస్క్? చెప్పండి. టోటల్ వర్క్ చేయడానికి దానికి 42 అవర్స్ పడుతుంది. మరి 50% ఆఫ్ ద టాస్క్ కంప్లీట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ డేస్లో కూడా 50% పడుతుంది. అంటే దానికి హాఫ్ చేయండి, విచ్ ఈస్ 21 డేస్. అంతే కదా. బి అనే పర్సన్ సింగిల్గా పనిచేస్తే తనకి ఎక్స్ నెంబర్ ఆఫ్ డేస్ పడుతుంది టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి, అంటే 42 టోటల్ వర్క్ ఫినిష్ చేయడానికి. కానీ మనకి 50% సగం పనే కావాలి, అంటే హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ వెళ్ళు. 42 డేస్ వెళ్ళొద్దు, దాంట్లో హాఫ్ నెంబర్ ఆఫ్ డేస్ వెళ్ళు, అంటే 21 డేస్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? చలో. A can complete some work in 35 days and B can complete the same work in 15 days. They worked together for 8 days, then B left the work. In how many days will A alone complete 60% of the remaining work? క్వశ్చన్ అర్థమైందా? అర్థమైతే ఒకసారి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ట్రై చేసేసారా? ఏ కెన్ కంప్లీట్ సమ్ వర్క్ ఇన్ 35 డేస్ అంట. ఏ అనే పర్సన్కి వర్క్ ఫినిష్ చేయడానికి 35 డేస్ పడుతుంది. ఓకే. బీ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 15 డేస్ అంట. ఓకే. ఇప్పుడు టోటల్ వర్క్ ఏమనుకోవచ్చు? 5 అక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది, 7 3 21, 5 105. అండ్ ఎఫిషియన్సీస్ ఎంత అవుతాయి ఎక్కడే క్యాలిక్యులేట్ చేయండి. 35కి ఇది 3 టైమ్స్, 15కి ఇది 7 టైమ్స్. ఓకే. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 8 డేస్ అంట.
టోటల్ వర్క్ ఇక్కడ మనకి 105 అండి. వాళ్ళిద్దరూ కలిపి పని చేస్తే రోజుకి ఎంత ప్రొడ్యూస్ చేస్తారు? 10. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారంట? 8 డేస్ ఆల్రెడీ కష్టపడ్డారు. అంటే ఆల్రెడీ ఎంత వర్క్ ప్రొడ్యూస్ చేశారు వీళ్ళిద్దరూ కలిపి? 80. టోటల్ ఈ 105లో వాళ్ళు ఆల్రెడీ 80 ఫినిష్ చేసేసారు. ఇంకా 25 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది మిగిలిపోయింది. ఈ మిగిలిన వర్క్ చేయడానికి ఆ మిగిలిన వర్కే చేయాలా? కాదు. ఆ మిగిలిన వర్క్లో 60% చూడండి. ఇన్ హౌ మెనీ డేస్ ఏ ఎలోన్ కంప్లీట్స్ 60% ఆఫ్ ద రిమైనింగ్ వర్క్. మనకి మిగిలిపోయిన వర్క్ ఎంత? ఇది. దాంట్లో ఆ మిగిలిపోయిన వర్క్ అంతా చేయొద్దు. ఆ మిగిలిపోయిన వర్క్లో 60% చేయాలి. మరి దీంట్లో 60% అంటే 25కి 3/5. ఈ వర్క్ చేయాలి. ఎవరు చేయాలి? ఏ ఒక్కడే. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3. ఇక్కడ కూడా డివైడెడ్ బై 3 పెట్టుకోండి. ఖతం. ఈ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఏ ఎఫిషియన్సీ 3. 3 గెట్ క్యాన్సిల్. 5తో క్యాన్సిల్ చేస్తే ఇది 5 టైమ్స్. మన ఆన్సర్ ఎంత వస్తుందండి? 5 days. వెరీ సింపుల్, నో ప్రాబ్లం. నెక్స్ట్, A and B can do a job in 10 days and 5 days respectively. They worked together for 2 days, after which B was replaced by C and the work was finished in next 3 days. How long will C alone take to finish the 40% of the job? Okay, fine. A అనే పర్సన్, B అనే పర్సన్. A అనే పర్సన్కి 10 days, B అనే పర్సన్కి 5 days. టోటల్ వర్క్ ఎంత అనుకుందాం? 10 అనుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ A ఎంత అవుతుంది? 1. ఎఫిషియన్సీ ఆఫ్ B ఎంత అవుతుంది? 2. ఓకే. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days అంట. వాళ్ళిద్దరూ కలిపి 1 dayలో చేసే వర్క్ ఎంత? 3. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారు? 2. అంటే ఆల్రెడీ 3 2s 6 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. వెన్ ద టోటల్ వర్క్ ఇస్ 10. ఇంకా ఎంత వర్క్ మిగిలిపోయింది? ఇంకా 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఈ 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నారు? ఈ 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ ఎవరు చేస్తున్నారు? ఆఫ్టర్ విచ్ B వాజ్ రీప్లేస్డ్ బై C. అంటే చూడండి, ఈ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా AB ఇద్దరు బాగానే పనిచేశారు. బట్ ఈ మిగిలిన వర్క్, ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎవరెవరు కష్టపడ్డారు? B వెళ్ళిపోయాడు, B ప్లేస్లోకి C వచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరెవరు కంప్లీట్ చేస్తున్నట్టు? A అండ్ C వీళ్ళిద్దరూ కంప్లీట్ చేస్తున్నారు. అంటే ఈ టోటల్ వర్క్ని A అండ్ C వీళ్ళిద్దరూ కంప్లీట్ చేయాలి. కాబట్టి వాళ్ళిద్దరు ఎఫిషియన్సీస్. ఇలా కంప్లీట్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవ్వాలంట? అది 3 days. ఓకేనా? చూడండి, B వాజ్ రీప్లేస్డ్ బై C అండ్ ద వర్క్ వాజ్ ఫినిష్డ్ ఇన్ నెక్స్ట్ 3 days. అంటే A అండ్ C వీళ్ళిద్దరూ కలిపి ఈ మిగిలిన వర్క్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు? 3 days తీసుకున్నారు. అంతే కదా? ఈ మిగిలిన వర్క్ని వీళ్ళిద్దరూ చేస్తే ఎన్ని డేస్ పడుతుందంట? 3 days. ఏ ఎఫిషియన్సీ మనకు ఆల్రెడీ తెలుసు ఎంత? 1. అంటే 4/1 + C ఈజ్ ఈక్వల్స్ టు 3. క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 3C. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 3C. C ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1/3. ఈ 1/3 అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఆఫ్ C. అంతే కదా? ఇప్పుడు C అనే పర్సన్ కొత్త పర్సన్. C అనే పర్సన్ ఎఫిషియన్సీ ఎలా వస్తుంది? C ఈజ్ ఈక్వల్స్ టు 1/3. ఈ విధంగా సాల్వ్ చేసేసాం. ఇప్పుడు మనకేమడుతున్నాడు? C 1 day వర్క్ ఎంత అంట? 1/3. C ఎలోన్ టేక్ టు ఫినిష్ 40% ఆఫ్ ద జాబ్ అంట. అంటే ఈ టోటల్ జాబ్లో 40% అంటే ఎంత? 4. ఆ 4 యూనిట్స్ కంప్లీట్ చేయడానికి C అనే పర్సన్కి ఎన్ని డేస్ పడుతుంది? టోటల్ వర్క్ చేయాల్సింది ఎంత? 4. ఎవరు చేయాలి? C ఎఫిషియన్సీ ఎంత? 1/3. సో 3ని పైకి పట్టుకుపోండి. అప్పుడు ఏమొస్తుంది మనకి? 12 days. చాలామందికి ఈ ఏరియాలో అర్థం కాకపోయి ఉండొచ్చు. ఒక్కసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ ఏరియాలో చూడండి. ఆల్రెడీ AB వీళ్ళిద్దరూ కలిస్తే 1 dayలో ఎంత చేస్తారు? 3. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడ్డారంట? 2 days బాగానే కష్టపడ్డారు. 2 days. ఆఫ్టర్ విచ్ B వాజ్ రీప్లేస్డ్ బై C. ఆ తర్వాత B వెళ్ళిపోయాడు, B ప్లేస్లోకి C వచ్చాడు. ఇప్పుడు ఎవరెవరు కష్టపడుతున్నారు? A అండ్ C వీళ్ళిద్దరూ కష్టపడుతున్నారు. ఏ వర్క్ కంప్లీట్ చేయడానికి ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిపి 6 చేసేసారు కదా? మిగిలిన వర్క్ ఎంత? 4. ఆ 4 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎవరెవరు కష్టపడ్డారు? A అండ్ C వీళ్ళిద్దరూ కష్టపడ్డారు. వాళ్ళిద్దరూ కష్టపడితే టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోయింది? 3 daysలో. అంటే ఈ వర్క్ని చేయడానికి ఎవరెవరు కష్టపడ్డారు? A అండ్ C వీళ్ళిద్దరు కష్టపడ్డారు. కాబట్టి వాళ్ళ ఎఫిషియన్సీస్ యాడ్ చేస్తున్నాం. సో ఈ టోటల్ వర్క్ని వీళ్ళిద్దరూ చేయాలి. కాబట్టి అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎంత రావాలి? 3 కదా? సో ఏ ఎఫిషియన్సీ మనకు ఆల్రెడీ తెలుసు 1 అని. సో ఆ విధంగా మనకి C ఎఫిషియన్సీ వచ్చిందనమాట. ఈ క్యాలిక్యులేషన్ని మనం చేసిన తర్వాత. క్లియరా? C ఎఫిషియన్సీ వచ్చింది. మనకేం కావాలి? టోటల్ వర్క్లో 40% చేయడానికి Cకి ఎంత? టోటల్ వర్క్లో 40% అంటే 4. ఆ 4 ఎవరు చేయాలి? C. కాబట్టి C ఎఫిషియన్సీ చేయండి. అప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. సో 3 4s ఎంత? 12 days. ఖతం. టు డూ ఏ సర్టెన్ వర్క్
ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ టు దట్ ఆఫ్ బి ఎంత 3:7. ఏ ఎఫిషియన్సీ ఎంత, బి ఎఫిషియన్సీ ఎంత, డైరెక్ట్గా మనకి ఇచ్చేసాడు 3:7 అంట. ఓకే, వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10.5 days. చూడండి, ఇవి ఎఫిషియన్సీస్ అంటే ఏంటి అర్థం? ఏ అనే పర్సన్ 1 డేలో చేసే వరకు 3 units అయితే బి అనే పర్సన్ 1 డేలో చేసే వర్క్ ఎంత 7 units. అవి వాటి 1 day వర్క్. ఏ ఇండివిజువల్గా 3, బి ఇండివిజువల్గా 7. ఇద్దరు కలిపి 1 డేలో ఎంత చేస్తారు? 10. అలాంటిది 1 డేలో వాళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేసేది 10 అయితే వాళ్ళిద్దరు కలిపి ఎన్ని డేస్ కష్టపడాలి? 10.5 days. అంటే 21/2 days కష్టపడితే టోటల్ వర్క్ అయిపోతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ టోటల్ వర్క్. అంతే కదా? దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. అంటే ఇది టోటల్ వర్క్. అంటే 5తో క్యాన్సిల్ చేయండి. 5 × 21 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 105. దిస్ ఈజ్ అవర్ టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లో వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని డేస్ కష్టపడ్డారు? 8 days కష్టపడ్డారు. మరి వాళ్ళిద్దరూ కలిపి 1 డేలో చేసే వరకు 10. అలా 8 days కష్టపడితే టోటల్ ఎంతవరకు కంప్లీట్ అయిపోతుంది? 80. అంటే ఇంకా ఎంతవరకు మిగిలిపోయింది? ఇంకా 25. 60% ఆఫ్ ద రిమైనింగ్ వర్క్ విల్ బీ కంప్లీటెడ్ బై ఏ ఎలోన్ ఇన్. ఏ ఒక్కడే ఈ టోటల్ వర్క్లో 60% కంప్లీట్ చేయాలంటే దీనికి 3/5 కంప్లీట్ చేయాలి. ఏ పర్సన్ ఎఫిషియన్సీ ఎంత? బై 3. ఇది ఆల్రెడీ చేసినట్టున్నాం కదా, కాకపోతే ఇందా కొంచెం వేరేలా అడిగాడు కదా. ఏ అందాం. నెక్స్ట్, టు డూ ఏ సెటైన్ వర్క్ ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ అండ్ వై ఈజ్ 5:7 అంట. సో ఎక్స్ ఉన్నాడు, వై ఉన్నాడు, వాళ్ళిద్దరి ఎఫిషియన్సీస్ ఎంత? 5:7. ఓకే, వర్కింగ్ టుగెదర్ ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎక్స్ అండ్ వై కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 7 days అంట. వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే 1 డేలో చేసే వర్క్ ఎంత? 12. అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడాలి? 70. ఇది మన టోటల్ వర్క్ అయిపోయింది. ఈ టోటల్ వర్క్ని ఎక్స్ ఎలోన్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ లెఫ్ట్ ఆఫ్టర్ 42 days. ఎక్స్ అనేవాడు ఒక్కడే వర్క్ స్టార్ట్ చేశాడు 5 units రోజుకి చేసేటట్టు. అలా తను 40 days బాగానే పని చేశాడు. అంటే టోటల్ వర్క్ ఎంత కంప్లీట్ అయినట్టు? 210 units ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అయిపోయింది. టోటల్ వర్క్ ఎంత అసలు యాక్చువల్గా? 12 7s ఎంత వస్తుంది? 840. 840లో ఆల్రెడీ 210 కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా 630 units ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఈ వర్క్ని ఎవరు చేయాలి? వై చేయాలి. వై ఎలోన్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? ఈ రిమైనింగ్ వర్క్ని వై ఒక్కడే చేయాలి. అంటే వై ఎఫిషియన్సీ ఎంత? 7. 90 days. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? మనం టోటల్ వర్క్ని ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఈ క్వశ్చన్స్కి మెయిన్ పాయింట్. ఓకేనా? ద రేషియో ఆఫ్ ఎఫిషియన్సీస్ ఆఫ్ ఏ, బి, సి ఈజ్ 4:5:3 అంట. 4:5:3 ఎవరివి? ఏకి, బీకి, సికి. అంటే వాళ్ళు 1 డేలో చేసే వర్క్స్ అనమాట. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 25 days అంట. వాళ్ళ ముగ్గురు కలిపి చేసే 1 day వర్క్ ఎంత అవుతుంది? 5 + 3 8 + 4 12. సో అలా వాళ్ళు ఎన్ని డేస్ కష్టపడాలి? 25 days. అంటే టోటల్ వర్క్ ఎంత వస్తుంది? 300. అందులో ఏ అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ 35% ఆఫ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? మనకి టోటల్ వర్క్ వద్దు, దానికి 35% ఆఫ్ ద వర్క్ మాత్రమే కావాలి. అంటే ఈ వర్క్ చేయడానికి ఎవరెవరు కష్టపడాలి? ఏ అండ్ సి. ఏ అండ్ సి అంటే వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీస్ కలిపితే ఎంత వస్తుంది? 7. 7తో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 5. పర్సంటేజ్తో ఈ 00 క్యాన్సిల్. 3 ఇక్కడ ఉంది, 5 ఇక్కడ ఉంది. 3 5 ఎంత వస్తుంది? 15. ఖతం. ఈ టోటల్ వర్క్ని, అందులో టోటల్ వర్క్ వద్దు, అందులో 35% ఆఫ్ ద వర్క్ని ఎవరు చేయాలి? ఏ అండ్ సి కలిపి చేయాలి. సో వాళ్ళిద్దరిది ఎఫిషియన్సీస్ కలిపి యాడ్ చేసేసాను, డినామినేటర్లో వేసాను. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? నెక్స్ట్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఓకే సార్. బి ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ. ఎవరితో కంపేర్ చేస్తున్నాం? ఏతో. ఎవరిని? బీని. 25% అంటే ఆన్సర్ ఏంటి? 1/4. ఎవరితో ఎవరిని కంపేర్ చేస్తున్నాం? బీని ఏతో కంపేర్ చేస్తున్నాం. సో ఏని కాసేపు 25% అంటే 4 అనుకోండి. ఇప్పుడు బి ఎంత ఉండాలి? 25% మోర్. అంటే 4తో కంపేర్ చేస్తే 25% అంటే ఎంత? 1 ఎక్కువ ఉండాలన్నమాట. బి అంటే 5. అండ్ సి ఈజ్ 40% మోర్ ఎఫిషియంట్ దాన్ బి. ఇప్పుడు బీతో కంపేర్ చేస్తే సి అనే పర్సన్ ఏంటంటే 40% మోర్ ఎఫిషియంట్ అంట. 40% అంటే ఏంటి? 2/5. ఎవరితో కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ? బీతో కంపేర్ చేస్తే సి ఎక్కువ. బి ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కదా. సో 5కి 40% అంటే ఎంత? 2. అంటే సి ఎంత ఉండాలి? 40% మోర్. అంటే 2 ఎక్కువ ఉండాలి. అంటే 7. వీళ్ళ ఎఫిషియన్సీస్ వచ్చేసాయి. ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 3 days. అసలు ఫస్ట్ టోటల్ వర్క్ తీసుకొద్దాం. స్టార్టింగ్లో ఒక లైన్ ఇచ్చారు చూడండి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days అంట. ఏ 1 day వర్క్ ఎంత? 4. అలాంటిది 15 days చేస్తే 15 × 4. ఇది మన టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 3 days అంట. ఏ అండ్ సి వీళ్ళిద్దరు కలిపి 3 days పని చేశారంట. టోటల్ వర్క్ ఎంత? 60.
ఏ అండ్ సి వన్ డేలో చేసే వర్క్ ఎంత 11. అలా వాళ్ళు 3 డేస్లో చేస్తే టోటల్ వర్క్ ఎంత ఫినిష్ అయినట్టు 33. మరి టోటల్ 60లో 33 ఫినిష్ అయిపోయిందండి. ఇంకా 27 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది. ఆ తర్వాత ఎవరు మానేశారు? సి మానేశాడు. ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్, ఇది కదా రిమైనింగ్ వర్క్. ఏ అండ్ సి అంటే 4, 5 వీళ్ళిద్దరూ కలిపితే 9. ఈ రిమైనింగ్ వర్క్ని ఏ అండ్ బి చేయాలంటే టోటల్ వర్క్ ఏదైతే వర్క్ చేయాలో అది పైన, ఎవరైతే చేయాలో వాళ్ళ ఎఫిషియన్సీస్ కిందన. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 3 days. క్లియరా? నెక్స్ట్ the ratio of efficiencies of A, B, C is 7:5:4. A, B and C 7:5:4. వర్కింగ్ టుగెదర్ దే కెన్ ఫినిష్ ఏ వర్క్ ఇన్ 35 days అంట. వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తే 1 డేలో చేసే వర్క్ ఎంత అవుతుంది? 9 + 7 అంటే 16. 16 అనేది 1 డే వర్క్. వాళ్ళందరూ ఎన్ని డేస్ కష్టపడాలి? 35 days కష్టపడాలి. సో టోటల్ వర్క్ అయిపోతుంది. సో 16 × 35 అంటే కాసేపు దీన్ని సింపుల్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా అనుకోండి. 2తో క్యాన్సిల్ చేస్తే 8 × 70 అంటే ఎంత వస్తుందండి? 560. ఇది టోటల్ వర్క్. ఏ అండ్ బి వర్క్ టుగెదర్ ఫర్ 28 days. అంటే వీళ్ళిద్దరూ కలిపి 28 days కష్టపడ్డారంట. అంటే 12 × 28. సో ఎంత వస్తుంది? 12 2 24, 12 8 96 అంటే 336. అంతేనా? 336 అంటే వీళ్ళిద్దరూ కలిపి 28 days చేస్తే 336 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా 224 యూనిట్స్ ఆఫ్ ద వర్క్ మిగిలిపోయింది అనమాట టోటల్ ఈ 560లో. ఈ 560లో 336 ఏ అండ్ బి 28 days కష్టపడి చేసేసారు. ద రిమైనింగ్ వర్క్ విల్ బి కంప్లీటెడ్ బై సి ఎలోన్ ఇన్ హౌ మెనీ డేస్? ఇదేంటి రిమైనింగ్ వర్క్? దీన్ని ఎవరు చేయాలి? సి చేయాలి. సి ఎఫిషియన్సీ ఎంత? 4. 4తో క్యాన్సిల్ చేయండి. 4 5 20, 4 6 24, 56 days. క్లియరా? నెక్స్ట్ మనం డీల్ చేసే క్వశ్చన్స్లో ఏ ఒక్క క్వశ్చన్ మీకు అర్థం కాకపోయినా నాకు చెప్పండి. మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ఒక కాన్సెప్ట్ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పి. ఆ కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. ఒక్కసారి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందు ఆ కాన్సెప్ట్ సాల్వ్ చేద్దాం. ఫార్ములా ఒకటి ఉంటుంది, ఆ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు వాడుతున్నామని. ఓకేనా? డిరైవ్ చేస్తేనే మీకు అప్లికేషన్ వస్తుంది. ఫార్ములాని బ్లైండ్గా నేర్చుకుంటే మీకు రాదు. ఓకేనా? చలో డిరైవ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 personsని తీసుకుందాం, పర్సన్ ఏ అండ్ పర్సన్ బి. వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి లెటెస్ సే క్యాపిటల్ T నెంబర్ ఆఫ్ డేస్ టైం పట్టింది అనుకోండి. ఇద్దరు కలిపి ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి క్యాపిటల్ T నెంబర్ ఆఫ్ డేస్. అదే వర్క్ని ఇండివిజువల్గా చేయాలంటే ఏ అనే పర్సన్కి ఆబ్వియస్లీ ఇద్దరు కలిసి చేస్తేనే T నెంబర్ ఆఫ్ డేస్ టైం పట్టింది. అదే ఇండివిజువల్గా చేయాలంటే దీనికంటే ఎక్కువ టైమే కదా పట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత టైం పడుతుందో దానికంటే ఒక T1 days ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అనుకోండి ఇండివిజువల్గా చేసేటప్పుడు. అండ్ బి అనే పర్సన్ ఇద్దరూ కలిసి చేసేటప్పుడు ఎంత టైం పడుతుందో దానికంటే ఒక T2 days ఎక్స్ట్రా టైం పడుతుంది అనుకోండి. ఇప్పుడు మన టోటల్ వర్క్ ఏమనుకోవచ్చు? ఇటు దీంతో అండ్ దీంతో మూడింటితోనూ డివిజిబుల్ అయ్యేలా ఉండాలంటే మూడింటిని ఇంక్లూడ్ చేద్దామా? దీంతోనూ డివిజిబుల్ అవ్వాలంటే T + T1ని కూడా అందులో పెట్టుకోండి. అండ్ దీంతోనూ దీంతోనూ కూడా డివిజిబుల్ అవ్వాలి అంటే T + T2. అండ్ దీంతో కూడా డివిజిబుల్ అవ్వాలి కాబట్టి క్యాపిటల్ Tని కూడా ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఇది టోటల్ వర్క్ అయితే వాళ్ళ ఎఫిషియన్సీస్ ఏమవుతాయి చెప్పండి? ఎఫిషియన్సీస్ ఏమవుతాయి? ఆల్రెడీ ఇక్కడ T + T1ని నేను దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఆబ్వియస్లీ ఇక్కడ T + T1 ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా T + T2 అండ్ Tతో మల్టిప్లై చేస్తే వస్తుంది. లేదు అంటే ఇది టోటల్ వర్క్ కాబట్టి ఈ టోటల్ వర్క్ని ఇక్కడ టోటల్ టైం టేకన్తో మనం డివైడ్ చేసామంటే ఎఫిషియన్సీ వస్తుంది. సో మన ఎఫిషియన్సీస్ ఏమవుతాయి చెప్పండి? సో T × T + T2 అంతేనా ఇక్కడ ఎఫిషియన్సీ. అండ్ ఇక్కడ ఎఫిషియన్సీ బి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? T + T2ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది T × T + T1. అండ్ A + B వీళ్ళిద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అప్పుడు? T + T1 × T + T2. అవునా? ఇదేంటి? వాళ్ళిద్దరిది కలిపి కంబైన్డ్ ఎఫిషియన్సీ. ఇదేంటి? ఏ ఇండివిజువల్ ఎఫిషియన్సీ. ఇదేంటి? బి ఇండివిజువల్ ఎఫిషియన్సీ. మరి ఈ రెండింటిని కలిపితే దీనికి ఈక్వల్ అవ్వదా? వాళ్ళిద్దరి ఎఫిషియన్సీస్ కలిపితే వాళ్ళిద్దరిది కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆల్రెడీ నా దగ్గర ఉంది, దానికి ఈక్వల్ అవుతుంది కదా. సో యాడ్ చేయండి T + T2 + T +
టీ ప్లస్ T1. ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఈ ఎక్స్ప్రెషన్కి ఈక్వల్ అవ్వాలి, విచ్ ఇస్ టీ ప్లస్ T1 టీ ప్లస్ T2. మల్టిప్లై చేయండి, టీ స్క్వేర్ ప్లస్ T2 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ T1. ఇటు కూడా మల్టిప్లై చేయండి దీంతో, టీ స్క్వేర్ ప్లస్ T2 ప్లస్ T1T ప్లస్ T1 T2. అంతేనా? ఇప్పుడు ఇక్కడ టీ స్క్వేర్ ఒకటి ఉంది, ఇక్కడ కూడా ఒక టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక టీ స్క్వేర్ మిగిలింది, అండ్ ఇక్కడ T2, ఇక్కడ కూడా T2, అండ్ ఇక్కడ T1, ఇక్కడ కూడా T1. క్యాన్సిల్డ్. ఇటువైపు ఏం మిగిలింది మనకి? టీ స్క్వేర్ మిగిలింది, అండ్ అటువైపు ఏం మిగిలింది? T1 T2 మిగిలింది. ఇది ఫార్ములా. సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు T1 T2 అంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవ్వాలి? √T1 T2. ఇందులో టీ అంటే ఏంటండి? టీ అంటే టైం టేకెన్ బై బోత్ ఆఫ్ దెమ్ టు టైం టేకెన్ వెన్ బోత్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అవునా? మరి T1 అంటే ఏంటి? ఎక్స్ట్రా టైం టేకెన్ బై ఏ వన్ కంపేర్ టు టైం టేకెన్ వెన్ బోత్ ఆర్ వర్కింగ్. అండ్ T2 అంటే ఏంటి? ఎక్స్ట్రా టైం టేకెన్ బి వెన్ కంపేర్ టు టైం టేకెన్ వెన్ బోత్ ఆర్ వర్కింగ్. అంతేనా? ఇది మన ఫార్ములా. మీకు గుర్తుంటుందా? ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్లో కూడా ఇంకొక ఫార్ములా డిరైవ్ చేస్తాం. ఓకేనా? ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి. క్లియరా? ఈ క్వశ్చన్ దగ్గరికి రండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ సర్టన్ జాబ్ ఇన్ X days అంట. ఓకే, ఇద్దరూ కలిసి చేస్తే ఎన్ని డేస్లో చేసేస్తారంట? వర్క్ని X daysలో చేసేస్తారంట. వర్కింగ్ ఎలోన్ ఏ అండ్ బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ X + 8 days అండ్ X + 18 days. అంటే ఏంటో చెప్తారా? ఇద్దరూ కలిసి చేస్తే X daysలో చేస్తారంట, బట్ ఏ ఇండివిజువల్గా చేసేటప్పుడు ఇద్దరూ కలిసి చేస్తే ఎంత టైంలో చేస్తారో దానికంటే 8 days ఎక్స్ట్రా అంట. అండ్ బి కూడా ఇద్దరూ కలిసి చేస్తే X నెంబర్ ఆఫ్ డేస్లో చేసేటప్పుడు బి కూడా ఏం చేస్తున్నాడు? ఇద్దరూ కలిసి చేసేటప్పుడు పట్టే టైం కంటే 18 days ఎక్స్ట్రా తీసుకుంటున్నాడు అనమాట బి. ఇక్కడ 8 అంటే ఏంటో తెలుసా? T1 అంటే ఎక్స్ట్రా టైం టేకెన్ బై ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ 8. అండ్ ఇక్కడ 18 అంటే ఏంటి? ఎక్స్ట్రా టైం టేకెన్ బై బి అంటే దట్ ఈస్ T2. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? వాళ్ళిద్దరూ కలిసి చేసేటప్పుడు ఎంత టైం పడుతుందా అని. అంతే కదా? ఇప్పుడు నేను ఏం రాయొచ్చు? నేను వాళ్ళిద్దరూ కలిసి చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది? ఎక్స్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇందాక మనం క్యాపిటల్ T అనుకున్నాం కదా, ఈ కేసులో మనకి ఏంటి? ఎక్స్. అయితే X ఈజ్ ఈక్వల్స్ టు ఏం రావాలి? మన ఫార్ములా ఏంటి? √T1 T2. T1 అంటే ఏంటి? 8. T2 అంటే ఏంటి? 18. 8 × 18. వాట్ ఈజ్ 8 × 18? దట్ ఈజ్ 144. 144కి స్క్వేర్ రూట్ ఏంటి? 12. అంటే ఇద్దరూ కలిసి వర్క్ చేయాలంటే ఇద్దరూ కలిపి టోటల్ వర్క్ చేయడానికి 12 days పడుతుంది. మనకు అడుగుతున్నది ఏంటి? ఏ అండ్ బి టుగెదర్ విల్ కంప్లీట్ 5/6 ఆఫ్ ద సేమ్ వర్క్. మనకి టోటల్ వర్క్ వద్దు, టోటల్ వర్క్లో 5/6 కావాలి. టోటల్ వర్క్ చేయడానికి 12 days అయితే 5/6 ఆఫ్ ద వర్క్ చేయడానికి 5/6 నెంబర్ ఆఫ్ డేస్ వెళ్ళండి. సో దీనికి 5/6 కనుక్కోండి చాలు. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 10 1/8 మోర్ డేస్ దెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్. అంటే ఏ అండ్ బి కలిసి చేసేటప్పుడు పట్టే టైం కంటే ఏకి పట్టే టైం ఎంత అంట? 10 1/8 మోర్ డేస్ అంట. అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ T1 కాదా? 10 1/8 అంటే ఏంటి? 81/8 days. ఇది T1. అండ్ వైల్ బి టేక్స్ 12.5 days మోర్ అంట దెన్ బోత్ ఏ అండ్ బి ఆర్ వర్కింగ్ టుగెదర్. అంటే T2 కోసం మాట్లాడుతున్నాడు. T2 ఈజ్ నథింగ్ బట్ వాట్? 12.5 అంటే 25/2. మనకేం కావాలి? హౌ మచ్ టైమ్ బి ఎలోన్ కెన్ డూ ఇట్ అంట. బి ఒక్కడే చేయాలంటే ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ అవుతుందని అడుగుతున్నారు. సో మనం ఏం చేయొచ్చు? ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఏ బి, ఈ ఏ ప్లస్ బి ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఏ ప్లస్ బి కలిసి చేస్తే టీ అనుకోండి. బి పని చేసేటప్పుడు ఎంత అని చెప్పాను? టీ ప్లస్ T2. ఏ పని చేసేటప్పుడు ఏమని చెప్పాను? టీ ప్లస్ T1. మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటి? మనకి T1 తెలుసు, T2 తెలుసు. ఈ రెండింటిని యూజ్ చేసి మనం ఏం కనిపెట్టచ్చు? టీ కనిపెట్టచ్చు. టీ ఈజ్ నథింగ్ బట్ వాట్? T1 T2 అంటే 81/8 × 25/2. అంటే ఆబ్వియస్లీ 81కి స్క్వేర్ రూట్ ఏంటి? 9. 25కి స్క్వేర్ రూట్ ఏంటి? 5. 8 2 = 16. 16కి స్క్వేర్ రూట్ ఏంటి? 4. సో 9 5 = 45/4. ఇదేంటి? టీ వాల్యూ. టీ వాల్యూ ఎంత వచ్చిందండి? 45/4 అంటే 11.25. అవునా?
ఇది 11.25. మనకు కావాల్సింది ఏంటి? బి ఇండివిజువల్గా వర్క్ చేస్తే ఎంత టైంలో ఫినిష్ చేస్తాడని. ఇదే కదా అది. టీ ప్లస్ T2 మనకు కావాలి. టీ వాల్యూ ఎంత? 11.25. T2 వాల్యూ ఎంత? 12.5. ఈ రెండింటిని కలిపితే మీకు ఆన్సర్ ఎంత వస్తుంది? 23.75. సో మీకు ఆన్సర్లో మీకు ఎలా ఉండొచ్చు, లేదంటే 23 3/4 ఎలా ఉండొచ్చు. క్లియరా? నెక్స్ట్, A alone would take 32 hours more to complete the work than A and B together. ఇద్దరు కలిసి చేసేదానికంటే తను 32 hours extra. B takes 18 hours more to complete the work than A and B working together. In how much time? In 9 hours, how much % work A and B can complete working together? నాకు చెప్పండి. ఇక్కడ A takes 32 hours more than A and B working together అంటే దట్ ఈస్ నథింగ్ బట్ T1. T1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 32. T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 18. సో T అంటే ఏంటి? ఇద్దరు కలిసి చేస్తే ఎంతసేపట్లో వర్క్ ఫినిష్ అయిపోతుందని. సో T ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? T1 T2. సో డైరెక్ట్గా మనం దీన్ని ఎలా యూస్ చేయొచ్చు? T1 అంటే ఎంత? 32 ఇంటూ 18. 18 3 ఎంత వస్తుంది? 54. 18 2 ఎంత వస్తుంది? 36. అంటే ఎంత వస్తుంది? 576. √576 అంటే ఆన్సర్ ఏంటి? 24. అంటే ఇద్దరూ కలిపి వర్క్ చేస్తే టోటల్గా 24 అవర్స్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. 24 అవర్స్లో టోటల్ వర్క్ ఫినిష్ అయిపోతుందంటే ఇద్దరూ కలిసి చేస్తే. అదే ఇద్దరూ కలిసి ఒక 9 అవర్స్ పని చేస్తే ఎంత వర్క్ ఫినిష్ అవుతుంది? టోటల్ 24 అవర్స్లో టోటల్ వర్క్ అయిపోతుందంటే నువ్వు 9 అవర్స్ పని చేస్తున్నావు అంటే 9 out of 24 అవర్స్ పని చేస్తున్నావు అంటే 9/24th పార్ట్ ఆఫ్ ద వర్కే ఫినిష్ అవుతుంది. అంతే కదా? సో 3తో క్యాన్సిల్ చేయండి. 3 times అండ్ ఇది 8 times. ఆన్సర్లో మనకి పర్సంటేజెస్లో ఇస్తే 37.5% అవుతుందన్నమాట మన ఆన్సర్. ఎందుకు 3/8 అంటే ఏంటి? 37.5% కదా. గుర్తుందా? ఓకేనా? క్లియర్? అండ్ ఇది సిమిలర్ క్వశ్చన్, మీకు క్లూ ఇచ్చేస్తున్నాను. సిమిలర్ మోడల్, కాకపోతే చిన్న లాజిక్ ఉంటుంది, మీరు కనెక్ట్ చేయాలంతే. ఒక్కసారి దీన్ని మీరు ఇంటి దగ్గర కూర్చొని సాల్వ్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. దీని ఆన్సర్ నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? చిన్న లాజిక్ అప్లై చేయండి, మీకు వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదు అనుకోండి, మన టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయ్యి ఒకసారి నాకు ఇక్కడ అర్థం కాలేదని చెప్తే నేను ఒకసారి దానికోసం సెపరేట్గా వీడియో చేసి పెట్టలేం కదా, గూగుల్ మీట్ సెషన్స్ పెడతా ఉంటాను, అక్కడ నేను మీకు డిస్కస్ చేసి చెప్పేస్తాను. ఓకేనా? క్లియర్? ఇక్కడితో ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. విల్ సీ యూ ఇన్ ద పార్ట్ నెంబర్ 4. బాయ్.